త్రిదశ రైస్ అన్నింటికి దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. పొగమంచు దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసింది. ఈ పొగమంచు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఇటు వాహనదారులతో పాటు రైళ్లు అలాగే విమానాలు కూడా రద్దవుతున్నాయి. కొన్ని ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పొగమంచు వల్ల ఇండియా గేట్ అలాగే రాష్ట్రపతి భవన్ చూడడానికి వచ్చిన సందర్శకులు కూడా నిరాశగా వెనుదిరుగుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రజెంట్ ఒకవైపు ఇండియా గేట్ను పొగమంచు కంప్లీట్గా కమ్మేసింది. ఎక్కడ కూడా ఇండియా గేట్ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కూడా కనిపించడం, దాని రూపం కూడా కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్రపతి భవన్ ఇటువైపు, దానికి ఇండియా గేట్ ఆపోజిట్ కర్తవ్యపథ్, ఇది రాష్ట్రపతి భవన్ ఇటువైపు, ఇది కూడా మొత్తం కంప్లీట్గా ఎక్కడ నుంచి చూస్తే రాష్ట్రపతి భవన్ నార్మల్ డేస్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పొగమంచు కూడా కనిపించడం లేదు. ప్రజెంట్ చూసుకుంటే కనుక టైం 10:50 అవుతుంది, అంటే 11 గంటలుగా వస్తుంది. అయినప్పటికీ కూడా పొగమంచు ఢిల్లీ వ్యాప్తంగా కూడా వ్యాపించిన నేపథ్యంలో, అంటే పొగమంచు కమ్మేసిన నేపథ్యంలో విమానాలు దాదాపు రద్దయ్యాయి. దాదాపు 66 నుంచి 100 విమానాలు కూడా రద్దయినట్టు తెలుస్తోంది. మరోవైపు విమానాలు కూడా చాలా ఆలస్యమై కొన్ని రద్దయ్యాయి. ఇటు వాహనాల రాకపోకలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే దృశ్యమాన్యత దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో ఎదుటి వాహనాలు కనిపించడం, దానివల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సందర్శకులు ఇండియా గేట్కి వచ్చారు. వారిని అడిగి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి వారు ఇండియా గేట్ చూడడానికి వచ్చారు. ఇండియా గేట్ అయితే కనిపించడం లేదు. వారేమంటారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. జీ आप कहाँ से हैं? हम लोग उड़ीसा से हैं। हम लोग उड़ीसा से आए हुए हैं। तो करीब हम 3000 किलोमीटर से आगे आए हैं। वो थोड़ा इंडिया गेट देखने आए थे। यहाँ धुंध और पॉल्यूशन की वजह से तो दिखाई नहीं दे रहा है, वो पार्लियामेंट भी दिखाई नहीं दे रहा है। तो आए हैं, थोड़ा घूम के जाएंगे और क्या करेंगे। उड़ीसा साथ 4 लोग उड़ीसा से। सात लोग एक साथ है। एक साथ तैर रहे क्या बोलना चाहते हैं? दिखाई नहीं दे हैं। रहा बहुत ज्यादा फॉग है, फॉग नहीं, ये पोल्यूशन है। पॉल्यूशन है। ये फॉग नहीं, ये पोल्यूशन ज्यादा है, फॉग नहीं है। पोल्यूशन में कुछ नहीं दिख रहा है। कुछ ये पोल्यूशन की वजह से कुछ हेल्थ डिसीजेस भी आ रहा है, परेशान हो रहा है. आपको कैसा लग रहा है हम पोल्यूशन? 1-2 घंटे में आए ना, अभी नहीं, कुछ नहीं हो रहा, नहीं होगा। उनको हो रहा है, सांस लेने में Pollution की तकलीफ वजह हो से रहा है। हमारा नाजल चोक हो रहा है और ड्राइनेस भी हो रहा है। और यहाँ पे दिखाई कुछ नहीं देता है, धूल की वजह से दिखाई कुछ नहीं देता है। हम आए हैं, ऐसे घूम के परेशान होके जाएंगे और क्या करें। चलिए ठीक है। ఒకవైపు పొగమంచుకు తోడు కాలుష్యానికి తోడు పొగమంచు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొంచెం పొగమంచు వల్ల కూడా మరోవైపు కాలుష్యం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కాలుష్యం వల్ల కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అనేది కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళా సందర్శకులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. जी आप कहाँ से हैं आप लोग? नेपाल से. ये कैसा लग रहा है दिल्ली? अच्छा है, पॉल्यूशन ज्यादा है। ज्यादा ये फाग है, कैसा है? अभी इंडिया गेट देखना है तो इंडिया गेट तो नहीं दिख रहा है. हम नहीं देखना है, वहीं पहुंचे, दूर से तो नहीं दिख रहा। आप लोग कहाँ से? नेपाल से ही है। नेपाल से. कैसा लग रहा है दिल्ली? अच्छा है, थैंक यू। ఇక చూడడానికి, అంటే నేపాల్ నుంచి వచ్చారు వీళ్ళు, చూడడానికి అయితే బాగానే ఉంది. కానీ ఈ పొగమంచు వల్ల ఇండియా గేట్ అది కనిపించడం లేదని కూడా చెప్తున్నారు. అంటే ఈ వింటర్ సీజన్ కావడంతో పొగమంచు అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. దాని ద్వారా ఈ సందర్శన ప్రాంతాల్లో కూడా వారు చూడడానికి వచ్చినప్పటికీ కూడా, అంటే కొంతమంది ఈ పొగమంచును కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సరదాగా గడుపుతున్నారు. కానీ చూడడానికి, దూరం నుంచి చూడడానికి ఇండియా గేట్ కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్రపతి భవన్ కూడా కనిపించడం లేదు. అత్యంత సమీపంగా వెళ్ళి ఇండియా గేట్ని చూడొచ్చు, కానీ రాష్ట్రపతి భవన్ అనేది అటువైపు ఎంట్రీ అనేది ఉండదు. 100 కిలోమీటర్ ముందే రాష్ట్రపతి భవన్ అలాగే పార్లమెంటు చూడడానికి అవకాశం లేకుండా దూరం నుంచే సెక్యూరిటీ నిబంధనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వారందరూ కూడా అక్కడే ఆపేస్తూ ఉంటారు. కానీ ఇండియా గేట్ మాత్రం 100 మీటర్స్ వరకు కూడా వెళ్ళి అక్కడ ముందే ఆపుతారు. కాబట్టి అక్కడ నుంచి ఇండియా గేట్ అయితే కొంచెం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కానీ ఇప్పుడు 100 మీటర్స్ వరకు వెళ్ళినప్పటికీ కూడా ఈ పొగమంచు ఇండియా గేట్ని కమ్మేస్తున్న నేపథ్యంలో ఇండియా గేట్ కనిపించడం లేదు. కానీ దూరం నుంచే ఇండియా గేట్ సంబంధించిన నమూనాను చూసి వారు ఇక్కడ నుంచి వెనుదిరిగిపోతున్నారు. కానీ కొంతమంది ఈ పొగమంచు అలాగే ఈ మంచును కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దీనికి తోడు ఈ పొల్యూషన్ కూడా ఉన్న నేపథ్యంలో పొల్యూషన్ వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అనేది కూడా ఇక్కడికి వచ్చిన సందర్శకులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.